22 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ వీళ్ళ వల్ల ఐపీఎల్ టీమ్స్ జాతకాలే మారిపోయే ఛాన్స్ ఉంది. అవును, కొన్ని టీమ్స్ ఫైనల్స్లో ఓడిపోవచ్చు వీళ్ళు రాకుంటే, కొన్ని టీమ్స్ ప్లే ఆఫ్స్లో ఓడిపోవచ్చు, కొన్ని టీమ్స్ ప్లే ఆఫ్స్కి కూడా వెళ్లకుండా వెనక్కి వచ్చేయచ్చు. అలాంటి ఇంపాక్ట్ ఈ 22 మంది చూపించే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు, కానీ ఈ 22 మంది చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అండ్ ఇంపార్టెంట్ టీమ్స్లో ఉండడమే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. అయితే వీళ్ళేదో కావాలని కామెడీగా రాకుండా ఏం లేరనమాట. సో ఐపీఎల్ 1 వీక్ పోస్ట్ పోన్ అవ్వడం అన్నది మన ప్రాబ్లం అనమాట. ఆల్రెడీ ఇది ఒక విండో లాగా సెలెక్ట్ చేసుకుని ఐపీఎల్ని పెట్టారు. సో మన ఐపీఎల్ పోస్ట్ పోన్ అయిందని చెప్పి మిగతావి పోస్ట్ పోన్ చేయలేరు కదా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది, దాంతోపాటుగా కొన్ని టీమ్స్కి వన్డే సిరీస్, T20 సిరీస్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో ఆ ప్లేయర్స్ ఎవరు ఇంపార్టెంట్ ప్లేయర్స్, ఎవరు ఐపీఎల్కి వస్తున్నారు, ఎవరు ఐపీఎల్ రాకుంటే ఎవరు ఐపీఎల్కి రావడం లేదు అండ్ రాకుంటే ఎవరు ఇబ్బంది పడతారో అవి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మీరు చూసారు అంటే WTC ఆస్ట్రేలియా స్క్వాడ్లో, ఫైనల్ స్క్వాడ్లో సో 5 మంది ప్లేయర్స్ ఉన్నారు ఐపీఎల్ ఆడుతున్న వాళ్ళు. వాళ్ళని చూసాము అంటే ప్యాట్ కమిన్స్ SRH, జోస్ హ్యాజల్వుడ్ RCB, ట్రావిస్ హెడ్ SRH, జాష్ ఇంగ్లీష్ పంజాబ్ కింగ్స్, మిచెల్ స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇక సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ 8 మంది ఉన్నారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళ స్క్వాడ్ కూడా రిలీజ్ అయింది ఫైనల్ కోసం WTC. సో రబాడా గుజరాత్ టైటాన్స్, లుంగి ఎంగిడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ట్రిస్టన్ స్టబ్స్ DC, ఎడెన్ మార్క్రమ్ LSG, రియాన్ రికల్టన్ ముంబై ఇండియన్స్, కార్బిన్ బోష్ ముంబై ఇండియన్స్, మార్కో జెన్సన్ పంజాబ్ కింగ్స్, వియాన్ మల్డర్ సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఇక్కడ మీరు చూసారంటే ఆస్ట్రేలియా టీం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందనమాట. అది ఏంటి అంటే WTC ఆడాలా లేకుంటే ఐపీఎల్ ఆడాలా అన్నది మాకు సంబంధం లేదు, అది ప్లేయర్స్ యొక్క ఇండివిజువల్ డెసిషన్. సో వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో వాళ్ళ ఇష్టం అని చెప్పి క్లియర్గా చెప్పేసింది. ఇక నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ఏమో సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అందరికీ 26th మే డెడ్ లైన్ అని కూడా చెప్పేసింది. సో 26th మే లోపు మీరు అందరూ వచ్చేయాలి, అంటే WTC ఫైనల్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పింది. సో ఇక్కడ మీరు బాగా గమనించండి, నార్మల్ వన్డే T20 సిరీస్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు, కానీ టెస్ట్ మ్యాచ్ అంటే ముందుగా ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉండాలి. అదే ఇక్కడ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. సో అండ్ అది మాత్రమే కాకుండా 29th నుంచి ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే మరియు T20 సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, అది కూడా చూద్దాం. ఇక నెక్స్ట్ 29th కన్నా ముందే 21st ఐర్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య T20 సిరీస్ ఉంది, వన్డే సిరీస్ ఉంది. అయితే ఇక్కడ మన పెద్దగా ఏమంటారు టెన్షన్ పడాల్సిన పని లేదనమాట. కొంతమంది ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు ఈ ఐర్లాండ్ సిరీస్ కోసం, బట్ వెస్టిండీస్ వాళ్ళు స్కిప్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో మీరు చూసారంటే ఇక్కడ ఎంతమంది ప్లేయర్స్ ఇంపాక్ట్ అవుతారు. జాస్ బట్లర్ గుజరాత్ టైటాన్స్, విల్ జాక్స్ ముంబై ఇండియన్స్, జాకబ్ బెథల్ RCB, జెమీ ఓవర్టన్ CSK, ఫిల్ సాల్ట్ RCB, జోఫ్రా ఆర్చర్ RR, షెమర్ జోసెఫ్ LSG, షెర్ఫెన్ రూథర్ఫర్డ్ గుజరాత్ టైటాన్స్, రొమెరో షెపర్డ్ RCB. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న 22 ప్లేయర్స్ అనమాట వీళ్ళే. ఇది పరిస్థితి. ఇప్పుడు మరి ఎవరు వస్తున్నారు, వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మనం వచ్చే వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇక వాళ్ళు రావట్లేదు అంటే అన్ని టీమ్స్ ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి బట్లర్ అండ్ గెరాల్డ్ కోయిట్జీ ఇద్దరు కూడా గుజరాత్ టైటాన్స్ టీమ్కి త్వరలో రాబోతున్నారు అనమాట. మేబీ ఈ వీడియో చేస్తున్న టైంకి, ఈ వీడియో చేశాక ఒక్క రోజుకైనా వాళ్ళు వచ్చేసి ఉండొచ్చు, టీంతో జాయిన్ అయి ఉండొచ్చు. ఇది ఒక అప్డేట్. రషీద్ ఖాన్, షెర్ఫెన్ రూథర్ఫర్డ్ వీళ్ళు ఆల్రెడీ టీంతో ఉన్నారు, నో ప్రాబ్లం. రబాడా ప్రెజెంట్ అయితే రబాడా వస్తున్నాడు, అందులో డౌట్ లేదు. సారీ, రబాడా రావడం కాదు, బేసిక్గా ఏమైందంటే రబాడా మీకు తెలుసు మధ్యలో వెళ్ళిపోయాడు ఒక చిన్న ఇష్యూ కారణంగా, డ్రగ్ ఇష్యూ కారణంగా. అయితే తనకు బ్యాన్ లిఫ్ట్ చేశారు, తను WTC టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడబోతున్నాడు. కరెక్ట్గా సస్పెండ్ అయ్యే ముందు తన టీంతో జాయిన్ అయ్యాడట. సో తను ఇక్కడే ఉన్నాడు. సో ఇప్పుడు రబాడా ఎలా హ్యాండిల్ చేస్తాడని చూడాలి, ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ టాప్ పొజిషన్లో ఉంది ప్రెజెంట్. వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫైర్స్కి వెళ్తారు, ఇంకా ఫైనల్స్కి వెళ్తారో లేనదే మనకు అప్పుడు తెలుస్తుంది. బట్ ఈ పొజిషన్లో తను ఒకవేళ మే 26th లోపు రిపోర్ట్ చేయాలి అంటే సౌత్ ఆఫ్రికాతో, సో తను WTC ఫైనల్ని అంటే వెళ్లకుండా ఉంటాడా, లేకుంటే ఫైనల్ ఒకవేళ ఐపీఎల్ ఫైనల్కి వెళ్తే ఐపీఎల్ ఫైనల్ ఆడతాడా, ఇదే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అనమాట. ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ప్రెజెంట్ అయితే తను టీంతోనే ఉన్నాడట. ఇక నెక్స్ట్ చూసామంటే ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు కూడా అండ్ వియాన్ మల్డర్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కి జాయిన్ కాబోతున్నారు అనమాట. సో మీరు చూసారు అంటే ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ ఇక్కడ మనం WTC ఫైనల్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే SRH ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వాళ్ళకు పెద్ద ప్రాబ్లం లేదు. సో త్వరగానే వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ KKR టీం నుంచి రసెల్, సునీల్ నరేన్, రామెన్ పావెల్
ఈ ముగ్గురు కూడా ఆల్రెడీ కేకేఆర్ టీంకి వీడియో చేస్తున్న టైంకి వచ్చేసి ఉంటారు, లేదా మేబీ వెడ్నెస్డే ఎండ్ ఆఫ్ ది డే లోపు కూడా వచ్చేసి అనమాట, ఈవినింగ్ లోపు. అండ్ ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళ టీంలో, క్వింటన్ డీ కాకు, రోహర్మల్లా గుర్బాజు, సో చాలా మంది ఉన్నారు. సో అన్రిచ్ నాడ్జే వీళ్ళెవరికి కూడా నేషనల్ డ్యూటీస్ లేవు కాబట్టి వీళ్ళు అన్ని మ్యాచెస్ కంప్లీట్ చేసుకొని వెళ్తారు. అండ్ వీళ్ళు కూడా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ జావియర్ బ్రాట్లెట్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మిచెల్ ఓవెన్. సో మిచెల్ ఓవెన్ మ్యాక్స్వెల్ రీప్లేస్మెంట్, వీళ్ళు కూడా టీంతో జాయిన్ అయిపోయారు. అయితే మీరు చూశారు అంటే మార్కో జెన్సన్ ఇక్కడ ఇంపార్టెంట్, జాష్ ఇంగ్లీష్ వీళ్ళిద్దరూ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఇద్దరు నుంచి అప్డేట్ అనేది ఈ వీడియో చేస్తున్న టైంకి మన దగ్గర లేదు, వస్తున్నారా రావట్లేదు అని చెప్పి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళు వచ్చినా రాకుండా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఎందుకంటే వీళ్ళకి బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు. మార్కో జెన్సన్ ఎంత ఇంపార్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడో మనకు తెలుసు. ఇక జాష్ ఇంగ్లీష్ కూడా లాస్ట్ మ్యాచ్ వెళ్ళిపోయే ముందు సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు, తన బ్యాటింగ్ పొజిషన్ కూడా చేంజ్ చేస్తున్నారు. సో ఇది పంజాబ్ కింగ్స్కి పెద్ద ఇంపాక్ట్ కలిగించే అవకాశం ఉండొచ్చు. ప్లే ఆఫ్స్కి వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ 99% ఉన్నాయి. సో తర్వాత గేమ్ గురించి మనం ఆలోచించాలి ఇక్కడ. ఇక నెక్స్ట్ నూర్ అహ్మద్ అండ్ మతీషా పత్రానా ఈ ఇద్దరు సిఎస్కేకి వచ్చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఈ ఇద్దరు సిఎస్కే టీం అంటే నూర్ అహ్మద్ అయితే సిఎస్కే టీంని వదిలిపెట్టి వెళ్ళలేదన్నమాట, తను ఇంకా ఇండియాలోనే ఉన్నాడు. పత్రానా ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తాడు. అండ్ రచిన్ రవీంద్ర అండ్ డెవాన్ కాన్వే ఈ ఇద్దరు వస్తున్నారా రారా అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే మీరు బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి, రావడం పోవడం అన్నది వాళ్ళ చేతిలో ఉండదు అనమాట. అంటే వాళ్ళ చేతిలో మీన్స్ వాళ్ళ టికెట్స్ ఫ్రాంచైజీసే వాళ్ళకి టికెట్స్ బుక్ చేస్తాయన్నమాట, వాళ్ళు ఓన్గా బుక్ చేసుకోరు. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే రావాలా వద్దనేది సిఎస్కే డిసైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ అవసరం ఉందా లేదా, బేసిక్గా ఆ ఇద్దరిని ఇప్పుడు పెద్దగా యూజ్ చేయట్లేదు టీం. సో కొత్త ప్లేయర్స్ని తీసుకొని వచ్చారు, వాళ్ళని యూజ్ చేస్తున్నారు. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే ఉన్నవి కొన్ని మ్యాచ్లే కాబట్టి వాళ్ళని అలాగే ఉంచేయచ్చు, లేదు బ్యాకప్ తెచ్చుకుందాం ఎందుకు రిస్క్ అనుకుంటే తెచ్చుకోవచ్చు. ఇది వాళ్ళ చేతిలో ఉందన్నమాట. అండ్ వీళ్ళు కూడా ఇక్కడ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వలేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఉన్న ప్లేయర్స్ కూడా మిగతా మ్యాచెస్లో లీగ్స్లో ఎక్కడ లేరనమాట. రియాన్ రికల్టన్ ఇంపార్టెంట్ ప్లేయర్ అయిపోయాడు ముంబై ఇండియన్స్కి. స్టార్ట్ చేసినప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు పెద్ద ప్రాబ్లం రాబోతుందన్నమాట. తను ఐపీఎల్కి ఇంకా వస్తున్నాడో రాలేదో క్లారిటీ లేదు ఈ వీడియో చేస్తున్న టైంకి. రాకుంటే మాత్రం ముంబై ఇండియన్స్ పెద్ద ప్రాబ్లంలో పడుతుంది. ఎందుకంటే ఓపెనింగ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు సడన్గా ఇంకొక ఓపెనర్ని తెచ్చి ఆడమంటే కూడా అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట. మేబీ అవసరమైతే ఎవరు ఆడాలి ఓపెనింగ్, ఇక నెక్స్ట్ విల్ జాక్స్ ఆడడము ఇలాంటివి చేయాలి. సో అదే పెద్ద ప్రాబ్లం ఇక్కడ. ముంబైకి పెద్ద కష్టం రాబోతోంది. విల్ జాక్స్ వస్తాడు అంటున్నారు, బట్ మధ్యలో మళ్ళీ వెళ్ళిపోతాడు అంటున్నారు, క్లారిటీ లేదు. ఇక కార్బిన్ బోష్ కూడా వస్తాడో రాడో క్లారిటీ లేదు ఈ వీడియో చేస్తున్న టైంకి. సో ముంబైకి మాత్రం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి కరెక్ట్గా ప్లే ఆఫ్స్కి ముందు. ఇక నెక్స్ట్ జాస్ హ్యాజల్వుడ్ ఆర్సీబీ ఫ్యాన్స్కు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. తను రూల్డ్ అవుట్ అయిపోయాడు. అంటే ఒక న్యూస్ వచ్చిందనమాట, తను ఇక ఏ మ్యాచెస్కి అందుబాటులో ఉండడని చెప్పి. సో డబ్ల్యూటీసీ కోసం అలా అని కాదనమాట, రూల్డ్ అవుట్ అంటే తన ఇంజురీ కారణంగా రూల్డ్ అవుట్ అయ్యాడని చెప్పి చెప్తున్నారు, మరి ఏమో తెలియదు. ఇక నెక్స్ట్ టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్ ఈ ఇద్దరు కూడా ఐపీఎల్కి అవైలబుల్లో రాబోతున్నారు అనమాట. సో ఇద్దరు ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్స్ మనకు తెలుసు. జాస్ హేజల్వుడ్ రాకపోవడమే ఆర్సీబీకి చాలా పెద్ద ప్రాబ్లం. పాపం ఆర్సీబీ వాళ్ళకి నిజంగా అంటే బ్యాడ్ లక్ అని చెప్పి ఈ ఇయర్తో మీరు ఫిక్స్ అయిపోండి అనమాట. ఎందుకంటే జాస్ హేజల్వుడ్ ఐపీఎల్ 1 వీక్ సస్పెండ్ అవ్వడం వాళ్ళని బాగా దెబ్బ కొట్టింది. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి రన్నింగ్లో పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు జాస్ హేజల్వుడ్ రాకపోవడం పెద్ద ప్రాబ్లం. టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్ రావడం ఒక సంతోషమే, కానీ ఇక జాకోబ్ బెతలు అండ్ అలాగే లుంగి ఎంగిడి వీళ్ళు వస్తారా రారన్నది డౌట్. ఎందుకంటే వీళ్ళు కూడా బ్యాకప్ ప్లేయర్స్గా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, వీళ్ళు ఏదో నార్మల్గా ఆడిన వాళ్ళు కాదు. సో ఇలాంటి దరిద్రాలన్నీ పాపం ఆర్సీబీగా తగులుతున్నాయి అనమాట. బ్యాడ్ లక్ మనం ఏం చేయలేం. రొమారియో షెపర్డ్ కూడా ఒకవేళ వచ్చిన ప్లే ఆఫ్స్ టైంకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇది ఇప్పుడు ఉన్న న్యూస్ కాదు, ఇంతకు ముందే ఆల్రెడీ అప్డేట్ అనేది ఇచ్చారు. సో మరి ఇప్పుడు ఇది కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఆర్సీబీకి ఒకవేళ రొమారియో షెపర్డ్ వెళ్ళిపోతే. ఇక మిచెల్ స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, తిను కూడా రావడం డౌటే అంటున్నారు 2025 ఐపీఎల్ రిమైనింగ్ మ్యాచెస్కి. సో మన దగ్గర ఉన్న న్యూస్ ఇది. ఒకవేళ రాకుంటే మాత్రం చాలా ప్రాబ్లంలోకి వెళ్ళేది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే కోట్లు తీసుకుంటారు కదా రారా అంటే, చూడండి మనకు దేశభక్తి ఉన్నట్లే వాళ్ళకు దేశభక్తి ఉంటుంది. అన్ని డబ్బుల కోసమే చేయరు, డబ్బుల కోసం ఐపీఎల్ ఆడుతున్నారు మధ్యలో వచ్చి. బట్ రావచ్చు ఇప్పుడు కూడా డబ్బుల కోసం, కానీ వాళ్ళ డౌట్లో ఉంటారు. ఫ్రాంచైజీస్ ప్రెజర్ ఉంటుంది, ఒకవైపు ఇంటర్నేషనల్ టీం ప్రెజర్ ఉంటుందన్నమాట. వాళ్ళు డెసిషన్ తీసుకుంటుంటారు, వీళ్ళు డెసిషన్ తీసుకుంటుంటారు, వీళ్ళకంటూ ఒక సపరేట్ డెసిషన్ ఉంటుంది. సో వాళ్ళకు దేశభక్తి ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే మిచెల్ స్టార్క్ ఇంతకుముందు కొన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడలేదు నేషనల్ డ్యూటీస్ కోసం. సో అలాంటివన్నీ ఇప్పుడు చాలామంది ప్లేయర్స్ అన్న వాళ్ళు ఐపీఎల్ మీద ఇంపాక్ట్ చూపించబోతున్నారు అనమాట. ఒక్క వారం ఐపీఎల్ పోస్ట్ పోన్ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఈసారి ఐపీఎల్ టీమ్స్ అని చూస్తున్నాయి అనమాట. అంటే ఒకేసారి ఎక్కువ రోజులు పోస్ట్ పోన్ అయితే ప్రాబ్లం లేదు, మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా వెంటనే పోస్ట్ పోన్ అయితే డేట్స్ అనేవి సెట్ కావన్నమాట. ఇది పరిస్థితి. మరి
మీకు ఇష్టమైన టీమ్స్లోని ప్లేయర్స్ అందరి అప్డేట్స్ కూడా ఆల్మోస్ట్ నేను చెప్పినట్టే ఉన్నాను. ఒకటి మాత్రం కన్ఫర్మ్ పెట్టుకోండి, మనం వస్తున్నారు అని చెప్పాము అంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తున్నారు. అంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ వస్తున్నారని చెప్తే వచ్చేసినట్టే. ఇక ఎవరి గురించి అయితే నేను చెప్పలేదో వాళ్ళు రావడం 50-50 ఛాన్స్ అనమాట. డిపెండ్స్ ఆన్ వాళ్ళ డెసిషన్, డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇంటర్నేషనల్ టీమ్ డెసిషన్ ఉంటుంది. సో ఇదనమాట ఇంపార్టెంట్ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.